ప్రామిస్ నేను చూడలేదు. నువ్వేమీ నాటకాలు చేయొద్దు. ఈరోజు ఎలాగైనా పట్టుకుని వెళ్తాం, ఓకేనా? హలో ప్రామిస్ నేను చూడలేదు. చూస్తున్నారు ఎటువైపే అమ్మా. నీ వాయిస్ ఏంటి? పగలు లోపలికి వెళ్ళగలిగాను, రాత్రి వెళ్ళగలమా లేదు. చావు భయాన్ని చూపించే ఈ బంగ్లాలోకి అర్ధరాత్రి ఇద్దరం మాత్రమే వెళ్ళి వెనక్కి తిరిగి రాగలమా లేదా అని స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అసలు లోపలికి వెళ్ళి బయటికి తిరిగి వస్తాను. అసలు స్కిప్ చేయకుండా చూడండి ఈ ఎపిసోడ్. అక్కడ అగరబత్తీలు పెట్టారే చెట్టుకి. నా లేటు పడుతుంది. 10 ఏళ్ల కింద ఒక అమ్మాయిని అయితే కొంతమంది కలిసి మర్డర్ చేసి చంపేశారు. గైస్, మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే మన గివ్ అవే విన్నర్స్ అయితే అనౌన్స్ చేస్తాను. ఏ గివ్ అవే విన్నర్స్ అనుకుంటున్నారా? అదే మన వీక్లీ 5 యాపిల్ ఎయిర్పోర్ట్స్ అయితే గివ్ అవే వేస్తున్నాను అని చెప్పాను కదా. సో వాళ్ళని అయితే అనౌన్స్ చేస్తాను. అండ్ ఆల్రెడీ కొంతమందికి అయితే ఆన్ ది వేలో ఉన్నాయి అనమాట. మన టీం అయితే వాళ్ళతో కాంటాక్ట్లో ఉంది. వాళ్ళ అడ్రస్లు అవన్నీ వచ్చేస్తున్నాయి. అండ్ మీరు కూడా ఇలా 5 యాపిల్ ఎయిర్పోర్ట్స్ అయితే విన్ అవ్వాలంటే కనుక సో వెంటనే వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. లింక్ వచ్చేసరికి మన కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేసి పెట్టాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను గైస్. సో వెంటనే వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో చాలా మంది గెలిచేసుకుంటున్నారు. అండ్ ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే హైదరాబాద్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ ఇస్తున్నాను గైస్ యాపిల్ ఎయిర్పోర్ట్స్. సో గుడ్ లక్ గైస్, మీ ఇంటికి వచ్చి మరీ ఇస్తాను కమింగ్ సూన్. గైస్, మీరు లాస్ట్ ప్రోమో అయితే చూసారు కదా, ఇప్పుడు దాకా ప్లే అయిన ప్రోమో. మేము ఇలా వెనక్కి తగ్గితే పని అవ్వదు, కానీ ఆమె డైరెక్ట్ మా ముందుకు మేము ఎక్కడికి వెళ్ళినా సరే కనబడుతుంది. దగ్గరికి వెళ్ళేసరికి ఏ దెయ్యమైనా సైకో అయినా లేదంటే హిజ్రా చేతబడులు చేసే మహిళ అయినా సరే వెంటనే పారిపోయేది. కానీ ఈమె పారిపోవట్లేదు. మేము దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత వరకు అక్కడే కూర్చుంటుంది. మేము దగ్గరికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని కొట్టి పారిపోతుంది. సో ఈమెకి ఎంత ధైర్యం, ఎంత గట్స్ ఉంటే ఎలా చేస్తుంది? ఎవరో పెద్ద మనుషులే ఉన్నారో ఈమె వెనకాల, ఏదో బ్యాక్గ్రౌండ్ గట్టిగానే ఉంది. లైక్ ఎలా అంటే లేదంటే ఏదైనా డబ్బు ఉండొచ్చు, లేదంటే చేతబడులు క్షుద్ర పూజలు బాగా ఎక్కువ ఉండొచ్చు. సో నేనేం చెప్తున్నానో అర్థం కాని వాళ్ళకి ఒకసారి అయితే 1 మినిట్లో క్లియర్గా స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాటర్ ఏం జరిగిందంటే 10 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ మర్డర్ జరిగింది ఒక అమ్మాయిది. 7 మంది ఎవరో కలిసి రేప్ చేసి చంపేశారు. ఆ తర్వాత చుట్టుపక్కల కొన్ని ఇళ్ళు ఉంటే ఆ ఇంట్లో వాళ్ళకి ఇక్కడ ఫైర్ మంట కనిపించడం, లేదంటే ఒక అమ్మాయి అరుపులు వినపడడం, అవన్నీ జరిగాయి చాలా. అవన్నీ జరిగిన తర్వాత లైక్ రీసెంట్ డేస్లో కూడా మర్డర్ జరిగింది. అవన్నీ వేరే విషయాలు. ఇక్కడ దెయ్యాలు పక్క చాలా ఉన్నాయి. దెయ్యాల కోసం గోస్ట్ హంటింగ్ చేద్దామని మేము వస్తే జరిగింది ఏంట్రా అంటే ఇక్కడ ఒక చేతబడి చేస్తూ ఒక ఎర్ర చీర కట్టుకున్న మహిళ అయితే మాకు కనబడింది. ఆ మహిళని పట్టుకోవడానికి నానా తిప్పలు పడితే ఒక 2 రాత్రులు అసలు తినకుండా కష్టపడితే నైట్ అంతా షూటింగ్ తీసుకుంటూ వాళ్ళని అంటే లైట్లు వేసుకుని ఆమె వెంబడి తిరుగుతూ పట్టుకోవడానికి ట్రై చేస్తే ఆమె దొరకలేదు. కానీ ఎక్కువ వీడియోలు పెడితే మన వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. బోర్ కొడుతుంది కదా అని చెప్పి వీడియోలు పెట్టకుండా రికార్డ్ చేయకుండా మేము స్వయంగా వచ్చాం పట్టుకోవడానికి పోలీసులతోటి.
ఆ పట్టుకోవడానికి వచ్చినప్పుడు దొరికింది. అయితే ఇవన్నీ చేయించేది నేను కాదు, నా పైన ఇంకొక ఆమె ఉంది, ఆమె పలానా రోజు వస్తుంది, నెలకు ఒకసారి వస్తుంది అని ఆ డేట్ చెప్పింది అనమాట. ఆ డేటే ఈరోజు. సో ఈరోజు మేము వచ్చాము. ఆల్రెడీ మీరు ప్రోమోలో చూశారు కదా, ఆ ఎపిసోడ్ కూడా ఈ రోజుదే అనమాట. ఈ ఒకే రోజు రికార్డ్ చేసాము. ఆమెను పట్టుకోవడానికి దగ్గరికి వెళ్తుంటే భయంకరంగా బిహేవ్ చేస్తే మమ్మల్ని కొడుతుంది. ఆమెకు క్షుద్ర పూజలు బాగా వచ్చంట, చాలా అంటే చాలా ఎక్కువ వచ్చంట. ఓకే, అయితే నేను ఎందుకు ఆమె ఖచ్చితంగా పట్టుకోవాలి అనుకుంటున్నానంటే, ఆమె క్షుద్ర పూజలు చేస్తుంది ఫస్ట్ థింగ్, జనాలకి హాని కలుగుద్ది. రెండో థింగ్ ఏంట్రా అంటే, ఆమె ఒక ట్రాన్స్జెండర్ హిజ్రా. ఓకే, అయితే మన ట్రాన్స్జెండర్ హిజ్రా కమ్యూనిటీ ఉంటుంది కదా, వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది ఈమె వల్ల. అలా రాకుండా ఉండాలి అంటే ఈమె చేసే పనుల్ని మనం ఆపాలి, అవునా కదా? ఇప్పుడు ఒక అబ్బాయి తప్పు చేస్తే అబ్బాయిలందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది, ఎవరినైనా చంపేస్తే, రేప్ చేసిన ఆ టైప్లో మీకు తెలుసు కదా. అలాగే ఒక అమ్మాయి ఏదైనా తప్పుడు పని చేస్తే అమ్మాయి జాతికే ఇలా వస్తుంది. అలా వాళ్ళు ట్రాన్స్జెండర్ హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనమాట. సో వాళ్ళకి బ్యాడ్ నేమ్ రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఈమెని మనం అడ్డుకోవాలి. ఈమె చేతబడులు చేసి వాళ్ళని చంపుతుంది. సో ఎవరికైనా తెలిస్తే బాగోదు కదా. సో ఈమెను పట్టుకొని పోలీసులకు అప్పచెప్పుదాం. ఇదే మన ఈ వీడియో అనమాట, అడ్వెంచర్. సో చిన్నపాటి అడ్వెంచర్ కదా, ఇది చాలా పెద్దపాటి అడ్వెంచర్. మీరు వీడియో చూడడానికి ఎలా ఉన్నా సరే మాకు ఇక్కడ తడిచిపోతుంది, ఓకేనా? ఇంతకుముందు కొన్నాళ్ళ క్రితం ఇక్కడికి వచ్చాం, మళ్ళీ రావాల్సి వచ్చింది ఆమెను పట్టుకోవడానికి. సో లోపలికి అయితే వెళ్దాం నరేంద్ర, పద. ఆమెను పట్టుకునేంత వరకు మేము ఎక్కడి నుంచి అయితే వెళ్ళాం, ఇది మాత్రం ఫిక్స్. అది చూడు, ఇంతమంది గడ్డి ఏముండేది కాదు, మాకు కనిపించేది అంతే. ఈ గడ్డి ఉండడం వల్ల ఎక్కడ దాకా రోడ్డు జరిగిందో తెలుసుకోలేదు. ఇదిగో నువ్వేమీ నాటకాలు చేయొద్దు, ఈరోజు ఎలాగైనా పట్టుకుని వెళ్తాం, ఓకేనా? వినపడిందా? నువ్వు ఎక్కడే ఇంట్లోనో లేదా ఇంటి చుట్టుపక్కల ఉన్నావని మాకు తెలుసు. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళవని కూడా మాకు తెలుసు. ఈ ఒక్క రాత్రికి నీ కింద పనిచేసే, నీ ఇంకో క్షుద్ర పూజలు చేసే నీ తోడు ఉంది కదా, ఆమె అన్ని విషయాలు చెప్పింది మాకు. నెలకు ఒక రోజు వస్తావు, ఇక్కడ ఉంటావు, రాత్రంతా ఉంటావు అని మాకు తెలుసు. అర్థమైందా? నువ్వు ఎక్కడికి వెళ్ళవు కూడా. మిమ్మల్ని నిన్ను పట్టుకోవడం ఖాయం, విన్నావా? రే వెనక్కి చెప్పి సౌండ్ ఏంటది? దా ఏం లేనట్టుంది, పద. పద కింద చూసుకో జాగ్రత్త. అరే లోపలే ఉందిరా, పద. అరే అదిగోరా, ఇక్కడ ఎదురుకుంటా వచ్చింది అది. కెమెరా ఇక్కడ కనిపిస్తుంది, కెమెరా నుంచి కనపడుతుందా? ఎల్లో కలర్ సారీ. అమ్మా ఏ హెజరా, నువ్వేనా ఇది? నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు చేతబళ్ళు అందరి మీద? అరే ఎవరయ్యేది ఇలా చేస్తుంది మొత్తం, చిరాకు. ఎవరండి మీరు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? పద పట్టుకుందాం. అరే ఏం పట్టుకోవడం వచ్చింది అందుకు కదరా మరి. ఆమె దగ్గర ఏమున్నాయి తెలీదు. ఏం చేస్తుంది? మా అయితే పూజలు చేస్తుంది. మా ఏమవుద్ది, మహా అయితే నేనే పోతాను. రే బ్యాక్ చెప్పానా, ఆమె దగ్గర ఏం లేకపోయినా ఏదన్నా రాళ్ళు తీసుకుని కొట్టింది అనుకో. అమ్మా నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయకు, మా మాట విను. ఎందుకు ఇలా చేస్తున్నావు? హలో, నీకే చెప్పేది.
చూసావా ఎలా బెదిరిస్తుందో? రాయలేస్తుంది. రే ఉందా? రాళ్ళు ఇచ్చుకోవడం కదా ఉందా? ఇంకో ఇటు నుంచి కాపాడదు. కెమెరా పెట్టొస్తాను. మా కెమెరా రాయి మీద పడిందండి. అదే రాయి కెమెరా మీద పడింది. జాగ్రత్త. ఎలా చేస్తుంది చూడాలి. ఏ నీకు పిచ్చా ఏమన్నా? అలా చేస్తుంది. హలో నీకు ఏమన్నా పిచ్చా? ఎలా చేస్తున్నావు ఎందుకు? పిచ్చి పిచ్చిగా చేస్తున్నారా? ఏం చేద్దాం? ఎలా పట్టుకుందాం ఇవన్నీ? నువ్వు ఎందుకు ఎలా చేస్తున్నావు? ఒక మాట చెప్పు నాకు అర్థమే కావట్లేదు. ఓయ్ అమ్మాయి పరిగెట్లా? నువ్వు ఎలా లైటు నాకు ముందు. నేను లైట్ లేని పట్టుకునేది నువ్వు కదా. నేను కెమెరా పట్టుకుంటా. అదిగో అదిగోరా వెళ్ళిపోతుంది. అరే ఆవిడ లోపలికి వెళ్దామన్నట్టు వెళ్ళాలి కదా లోపలికి. పద. అరే లోపలికి వెళ్ళిన తర్వాత అది అడవిలా ఉంటుందిరా. ఏం జరిగిద్దో తెలియదు అనమాట. మనల్ని కొట్టినా మొత్తం చెట్లు పెరిగిపోయినాయి కదా. అవును. మనల్ని ఏదైనా చేస్తే పెరిగిపోయినాయి. గుబురు కింద అయిపోయినాయి. రే సౌండ్ వస్తుంది రే. కిందకి వెళ్దాం. లోపలికి వెళ్ళాల్సిందే తప్పద్దా. ఇటు వెళ్ళొచ్చు అనుకుంటా. ఈ జాగ్రత్త రా. ఈ చూసావు ఎలా ఉంది చెప్తాను. ఏమన్నా డేంజర్ అయినా పరిగెట్టేటప్పుడు మనకి జాగ్రత్తగా ఉండాలి కదా. గుచ్చుకుందా? పక్క వాళ్ళు జాగ్రత్త చెప్తే నువ్వు గుచ్చుకుంటావు. గోర్లో గుచ్చుకుందా? నీట్గా దింపిందిరా నాకు రాడ్. ఇదిగో సింపేయింది. ఎందుకు అవి పట్టుకుంటావు? ఇరవడం తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు దాకా తిరిగాం కదా. కాదు ఇది ఏళ్ళలో దిగితే సరిపోయింది. కన్నులో దిగితే మనం పరిగెట్టినప్పుడు అది బాధ. గైస్ లిటరల్ ఇది ఎంత పొడుగుంది చూడు. ఇది దిగింది ఏళ్ళలోకి. ఇదిగో ఇది లిటరల్లీ ఎంత పొడుగున్నాయి దిగినాయి. అది ఎంత లోతు గుచ్చుకుందో తెలియదు కానీ బాబోయ్ ఫోటో వచ్చేస్తుందిరా. బ్యాండేజ్ ఏమైనా ఉందా బ్యాగ్లో? దా కిందకి వెళ్దాం. గైస్ లోపలికైతే వెళ్తాం. ఇంకా తప్పదు. ఎందుకంటే అది లోపలే ఉంది. ఇక్కడే ముందర కూర్చుని అరుస్తూ ఉందన్నమాట. దాని లోపలికి వెళ్దాం. ఇక్కడ నుంచి అనుకుంటా. ఏదో అంటుకుందరా చేతులకి. ఏముండదు. ఆకులు ఏ జిగురు కొందరా. ముళ్ళు కాదు ముళ్ళేరా.
అదే గుచ్చుకుంటుంది నాకు ఆల్రెడీ పైన. చెప్తున్నా. ఓకేనా? వచ్చి ముందుకు వచ్చి నువ్వు ముందుకు వెళ్ళిపో, నేను వస్తాను మెల్లగా. సౌండ్ ఏమి నిజంగా రా, వినపడట్లేదా? ఇది వెనకాల నుంచి వస్తున్నట్టుంది. ఏంటది? ఏడుస్తుంది కదరా. వెనకాల నుంచి వస్తున్నట్టుందిరా. ఒక నిమిషం సైలెంట్గా ఉండు, ఏదో వినపడుతుందా? అటుపక్కన ఏదో ఏడుస్తుందిరా. నీకు వినపడలేదా? నీకు వినపడుతుందా? ఏదో మాట చెప్పు. లేదు. ముందు పదా చేస్తా. ఏం చేస్తుంది? పదా. పద. రే అక్కడ చూడు. నేను చూడలేదురా. రే నిజంగా ప్రామిస్ నేను చూడలేదు. రే ఎందుకు చూస్తున్నారు ఇటువైపే? ఇప్పుడు అమ్మ ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావా నువ్వు? ఏడు పాపం ఫస్ట్ ఏడు పాపం అన్నానా? వస్తున్నా రారా. మాది ఏడుస్తానే ఉందిరా. ఉందా వెళ్ళిపోయింది అక్కడ కనిపించలేదు. అరే అదుకోరా వచ్చేస్తుంది. పట్టేసుకుంటుందా? పట్టుకుందా రెండు చేతులు వచ్చి
చూసావా ఎలా కొట్టిందో? అయితే కెమెరా పగిలిపోయింది. ఇగో అయ్య బాబోయ్, ఎక్కడ అయ్యా? నీకు బొమ్మ నీకు నా వల్ల అయితే లేగేసి ఆడికి బీభత్సంగా కొట్టాడు అనమాట నన్ను. నరేంద్ర ఎక్కడ్రా? అది వస్తుందో లేదు చూస్తున్నావా ఏంటి? అక్కడ ఉందేమో అని చూస్తున్నాను. ఓకే, చాలా ఆవేశంగా ఉందిరా. అయ్యి బాబోయ్ గైస్, మా ఊరికి కాదు మెంటల్ తెప్పించేస్తుంది. ఇన్ని రోజులు సైకోలు హెదరాలో ఇయ్యాలందరూ ఒక ఎత్తు అయితే ఈమె డైరెక్ట్ మేము దగ్గర మా వెంట పడుతుంది. చూసారు కదా ఎలా పడిందో బీభత్సంగా. ఊరు బాబోయ్, అరే పట్టుకోరా కెమెరా పట్టుకో. నేను అసలు అలసిపోయాను, నా వల్ల కాదు. అయ్యి బాబోయ్, ఏం చేద్దాం? ఏ రారా కిందకి రా. కాలు పట్టేసిందిరా. ఉడి అమ్మా, ఎందుకు దిగు? కాలు పట్టేసింది. ఆగరా, లేగడానికి కూడా లేదు. ఒక నిమిషం పద పైకి పద, పైకి పద. ఎలా పడిపోయారు? కెమెరా పడిపోయిందంటే కెమెరా పోతే పద ఎక్కువ. అది ఎంత అలా చేస్తుంది. కూర్చో కాసేపు నువ్వు ఫస్ట్. నాకేం అర్థం కావట్లేదు. పైకి వచ్చి అయ్యి బాబోయ్ గైస్, డేంజర్గా ఉంటుందని తెలుసు కానీ మరీ ఇంత ఘోరమా? భయంకరంగా బిహేవ్ చేస్తుంది అది. నాకేం అర్థం కావట్లేదు గైస్. అయ్యి బాబోయ్, ఏం చేద్దాం? ఇలా బిహేవ్ చేస్తుంటే ఇంక మనం ఏం పట్టుకోగలం రా? అరే ఏ రోజన్నా ఎదుర్కొన్నామా ఎంత డేంజరస్ మనల్ని కొట్టేది? అరే అందంగా అక్కడ నేను రిలాక్స్ అవుతున్నారా? అరే ఏ రోజైనా సరే అక్కడ మనకు ఆ ఇంట్లో ఆ కొంచెం ఎదురుగుండా కనిపిగానే మనం దాన్ని చూసి ఏ అన్నంగానే అది పారిపోద్ది, లేదంటే మనం వెళ్ళిపోతాం. కానీ ఇదేంట్రా అంటే మనం ఏ అన్నా దాన్ని కొట్టినా సరే అక్కడైనా పడుతుంది, వెళ్ళిపోయినట్టు నటిస్తుంది, మళ్ళీ అక్కడ కూర్చోగానే మనల్ని వచ్చి కొడుతుంది. అన్నిటికీ ఫిక్స్ అయిపోయింది. అన్నిటికీ ఫిక్స్ అయింది. ఎవరు వచ్చినా ఆ పూజలు మాత్రం జరగాలి అన్నట్టే ఉంది ఇక్కడ చూస్తుంటే. పూజలు ఖచ్చితంగా చేయాలని ఫిక్స్ అయిపోయింది. అది నెలకి ఒక్క రోజు మాత్రమే వస్తుంది, అది ఒక డేట్కి వస్తుంది అని చెప్పింది. అంటే ఆ రోజు కన్ఫామ్ గా పూజలు జరగాలి. జరగనివ్వకపోతే ఎవరినైనా వదలదు. మన ఇద్దరం తెలిసిపోతుంది కదా ఇప్పుడు మనకి. నన్ను దానికి అర్థమైపోయింది మాటల ద్వారా. మామూలుగా ఇక్కడికి పని కట్టుకుని వచ్చింది నేనే వీడియో తీయడానికి. ఓకే, చెత్త కొడేస్తుంది దొరికినట్టు. ఏం చేద్దాం మరి దీన్ని? నైట్ విజన్ పెడితే బెస్ట్ ఏం అనిపిస్తుంది. అలా కాదు, ఇది నైట్ విజన్ పెట్టి మనం ఫోన్ లో చెక్ చేస్తా ఉందాం బ్రో. ఫోన్ లో లైవ్ లో చెక్ చేద్దాం. అది వచ్చిన తర్వాత ఏం పూజలు చేస్తుంది, ఏమేం చేస్తుంది అవన్నీ క్లియర్ గా తెలుసుకున్న తర్వాత, దాని పవర్ ఏంటో తెలుసుకున్న తర్వాత ఎలా దాని దగ్గరకు వచ్చి పట్టుకోవాలి అన్నది ఆలోచించి అప్పుడు చూద్దాం. సరేనా? నైట్ విజన్ కెమెరా పెడదాం అయితే ఇక్కడ. గైస్, నైట్ విజన్ కెమెరాని నేను ఈ ఇంట్లో ఒక చోట ఫిక్స్ చేస్తా. ఓకేనా? అది వింటుందో వింటలేదో మనకైతే తెలియదు, కానీ అది మాత్రం ఇక్కడ నుంచి వెళ్దాం. నేను చెప్పే మాటలు అది విన్నా సరే అది ఇక్కడ నుంచి వెళ్దాం. అది చేసే పని చేస్తుంది. ఎందుకురా అంటే నెలకు ఒక రోజే వస్తుంది, ఖచ్చితంగా అది పూజలు చేయాలి. అందుకే మమ్మల్ని కొట్టి కూడా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది. సో నైట్ విజన్ కెమెరా అయితే ఇక్కడ ఫిక్స్ చేస్తాం. మేము వెళ్ళిపోయి అది లైవ్లో చూస్తాం. అది వచ్చిన తర్వాత ఏం చేస్తుందో గమనించి ఏ టైంలో రావాలో ఆ టైంలో సడన్గా వచ్చి దాన్ని పట్టుకుంటాం. ఓకేనా? ఈసారి ఇలా కాదు, మేము దాన్ని కొట్టాలి, అది మమ్మల్ని కొట్టడం కాదు. నన్ను కొట్టడం అంటే ఏం కొట్టలేదు, నేను అక్కడ నిలబడితే నన్ను వెనక్కి కిందకి లాగేయడానికి ట్రై చేసింది, అంటే లాగి కింద పడేయడానికి. చలో పద, మన నైట్ విజన్ కెమెరా ఫిక్స్ చేద్దాం. ఇదంతా పని అయ్యేలేదు కదా, పోదాం. నైట్ విజన్ కెమెరా తెచ్చుకుని ఫిక్స్ చేసేస్తాను. ఎంతసేపు
మన మాటలు వింటుందిరా అది, మన మాటలు వింటుందిరా. వెళ్ళకపోతే వెనక్కుండు పుట్టిన కూడా వెళ్ళకపోతే ఏం చేస్తావు? పైన నేను క్షుద్ర పూజలు చేస్తాను. చేసి ఈ పతనాన్ని నా కళ్ళారా చూస్తాను. నీ వాయిస్ ఏంటి? నువ్వు ఎదురావా, అమ్మాయివా, మగవా? క్లారిటీ ఇవ్వు నాకు. చెప్పినప్పుడు వినాలి మీరు. అదే నెయిల్ పాలిష్ కూడా. మీరు నన్ను అడగకూడదు. ఇక్కడి నుంచి వెళ్ళాలి అని ఉంటే ఇప్పుడే వెళ్ళిపోండి. ఏంటి ఏమన్నావు? వెళ్ళాలి అని ఉంటే ఇప్పుడే వెళ్ళిపోండి. వెళ్ళకపోతే ఏం చేస్తావు? మీరు ప్రాణాలతో బయటికి వెళ్ళలేరు ఇక్కడ నుంచి. నా గురించి మీకు ఇంకా తెలీదు. పదే పదే నాతో చెప్పించుకోవద్దు. అసలు ఇజ్రానా లేకపోతే మగోడా? నువ్వు అసలు నీకు అంత దమ్మే ఉంటే, మమ్మల్ని బెదిరించే దమ్ము ఉంటే నీ మొహం చూపించు. మొహం చూపించు. మొహం చూపించు. నువ్వు అసలు మనిషి, నాకు నీకు దమ్ము ఉంటే నీ మొహం చూపించు కెమెరాకి. నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మాకే వార్నింగ్ ఇస్తున్నావు నువ్వు. నీ మొహం చూపించు. మొహం చూపించు అని చెప్పానా? వెళ్తారా వెళ్ళరా? నువ్వేం చేయగలవు అసలు నాకు అర్థం కాదు. వినిపోవాలి. ఆగు, అక్కడే ఉండి వస్తున్నాను. కొట్టడానికి కూడా వస్తావు? నీకు అంత దమ్ము ఉందా? ఆఖరిగా చెప్తున్నాను, విని పొండి. ఇంకా నీతో ఎవరెవరున్నారు? నువ్వు ఒక్కదాని అయితే మమ్మల్ని ఈ మాత్రం చెయ్యలేవు. వెళ్ళిపోతున్నారు. అరే ఇవన్నీ మనతో దాంతో అవ్వదు, కానీ నైట్ విజన్ కెమెరా పెడదాం. అందులో ఏం రికార్డ్ అవుతుందో ప్రూఫ్గా కూడా పనిచేస్తుంది. పోతుందిగా పద. అది ఎక్కడి నుంచి వెళ్ళదని అదే చెప్పిందిగా ఇప్పుడు. పద. మనం ఏం చేసిన వెళ్ళని చెప్పింది కదా. పైగా మనల్ని కొడుతుందా? అరే నైట్ విజన్ కెమెరా ఫిక్స్ చేసేసి అయితే మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో. సో గుర్తుపెట్టుకోండి, హండ్రెడ్ నరేష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ రాగానే మీకు అర్థమైపోద్ది వీడియో వచ్చిందని, పైన నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? మీకు నిజంగా హర్రర్ వీడియోస్ అంటే ఇష్టం ఉంటే, మీ ఫ్రెండ్స్కి ఇంకా ఎవరికైనా ఇష్టం ఉంటే ఇలాంటి హర్రర్ వీడియోస్, అలాగే మీకు నచ్చితే కనుక మీ వాట్సాప్స్లో ఇంకా ఇన్స్టాగ్రామ్స్లో అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఒక హర్రర్ థ్రిల్లింగ్. సినిమా చూస్తే 2 గంటల్లో హర్రర్ ఫీలింగ్ వస్తుంది, క్లైమాక్స్లో ఇంకొంచెం థ్రిల్ వస్తుంది. కానీ నేను మీకు 25 మినిట్స్ 30 మినిట్స్లోనే థ్రిల్ అంటే ఏంటో చూపిస్తున్నా. సో ఇది నా సబ్స్క్రైబర్ చెప్పారు, నేను చెప్పట్లేదు. నా సబ్స్క్రైబర్సే అన్న ఏందన్నా 20 నిమిషాల్లో సినిమా చూపించావు అని అంటారనమాట. సో వాళ్ళు చెప్పిన మాటని మీకైతే చెప్తున్నాను. మీకు నచ్చితే నిజంగా, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి, నేనేం బాధపడను. కానీ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి, ఇంకా 10 మంది వచ్చి చూస్తారు. ఓకేనా? సో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఏం జరగబోతుందంటే, ఆ ఇంట్లో నైట్ విజన్ కెమెరా పెడుతున్నాను. ఆ నైట్ విజన్ కెమెరా కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడే మీకు. గైస్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే మన గివ్ అవే విన్నర్స్ అయితే అనౌన్స్ చేస్తాను. ఏ గివ్ అవే విన్నర్స్ అనుకుంటున్నారా? అదే మన వీక్లీ 5 యాపిల్ ఎయిర్పోర్ట్స్ అయితే గివ్ అవే వేస్తున్నా అని చెప్పాను కదా. సో వాళ్ళని అయితే అనౌన్స్ చేస్తాను. అండ్ ఆల్రెడీ కొంతమందికి అయితే ఆన్ ది వేలో ఉన్నాయి అనమాట. మన టీం అయితే వాళ్ళతో కాంటాక్ట్లో ఉంది, వాళ్ళ అడ్రస్లో అవన్నీ వచ్చేస్తున్నాయి. అండ్ మీరు కూడా ఇలా 5 యాపిల్ ఎయిర్పోర్ట్స్ అయితే విన్ అవ్వాలంటే కనుక సో వెంటనే వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. లింక్ వచ్చేసరికి మన కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేసి పెట్టాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను గైస్. సో వెంటనే వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో చాలా మంది గెలిచేసుకుంటున్నారు. అండ్ ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, హైదరాబాద్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ ఇస్తున్నాను గైస్ యాపిల్ ఎయిర్పోర్ట్స్. సో గుడ్ లక్ గైస్, మీ ఇంటికి వచ్చి మరీ ఇస్తాను కమింగ్ సూన్. చీంట బాగ డమ్ డమ్